లక్ష్మీ ఎంపల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ మా సెంటర్ ఇది అనంతపురంలో ఉంటుంది. అలాగే లాస్ట్ మంత్ ఆగస్టు ఈయన రావడం జరిగింది. ఆగస్ట్ లోనే యాక్సిడెంట్ అయింది, సర్జరీ కూడా చేశారు. తర్వాత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ లో ఎడమ భుజం తన భుజాన్ని కోల్పోవడం, తర్వాత ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ తీసుకోవడం, తద్వారా ఈ రోజు ఆయన ఒకసారి మీరు చూస్తే ఆయన చెయ్యి ఆయన లేవగలిగే స్థితికి సార్ మీరు పైకి లేపండి. ఇంతకు ముందు కనీసం స్పర్శ కోల్పోవడము, కనీసం భోంచేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆయన చెయ్యిని ఆయన కదిలించడం అంటే దాదాపు 2 నెలల రికవరీలో ఈ ప్రాసెస్ అనేది జరిగింది. ఇంకా అంటే భవిష్యత్తులో కూడా ఎవరన్నా ప్రజలు గానీ ఇలా జరిగినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ గానీ ఆర్థోపెడిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్స్ ను నిపుణులు సంప్రదించండి తప్ప నాటు వైద్యాలు గానీ ఇలాంటి పసలు గానీ తోమడం గానీ ఆయిల్ వేసేది ఇలాంటి నాటు పద్ధతుల జోలికి ఎవరు పోద్దని అని చెప్పి ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వారి మాటలోనే మీరు వినండి. లాస్ట్ 10 days నుంచి వస్తా ఉన్నాను. నేను ఆపరేషన్ అయిన వెంటనే చేయి ఇలానే ఉండింది నాకు. ఇక్కడ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు చేయి బాగా ఫ్లెక్సిబుల్ గా హోల్డ్ చేసుకునే దానికి వీలుగా ఉంది.